Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఇంకా మల్లె పువ్వులు స్టిల్ అయితే చాలా గుత్తులుగా మొగ్గలు పువ్వులు అయితే వస్తున్నాయి. ఇంక ఇప్పుడైతే వర్షాలు పడుతున్నప్పుడు కూడా వర్షం వాటరు ఎక్కువ పడి ఇందులో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోయినప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి, మొక్కలకు చాలా హెల్తీగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద వర్షాలు అయితే మాకైతే బాగానే పడుతున్నాయి. పడినప్పుడు ఏంటంటే డ్రైన్ హోల్ నుండి వీటిలో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు ఈ ఫర్టిలైజర్ చేసి అయితే ఇవ్వండి, నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. వాటిలో నుండి డ్రైన్ హోల్ నుండి మనకు అధికంగా పోషకాలు బయటకు వెళ్ళినప్పుడు ఇవైతే ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడే పువ్వులు చూడండి, మొగ్గలు పువ్వులు అయితే ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయో. మల్లె పువ్వులు వర్షాలకి ఈవినింగ్ టైము మొగ్గలు కొయ్యట్లేదు, కొంచెం వర్షం పడి పువ్వులు చూడండి ఎలా అయిపోయినాయో. అసలు ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయి అంటే చాలా బాగున్నాయి. ముద్ద ముద్దగా చాలా పువ్వులు అయితే వస్తున్నాయి. ఇవైతే ఇంకా 4-5 డేస్ అయితే ఉంటాయి పువ్వులు. స్టిల్ రోజు కోస్తున్నా కానీ మనకు మల్లెపూలు కదా, మొగ్గలు చిన్నవి కాస్త మన పెద్దగా అయినప్పుడు ఎవ్రీడే మనకు ఫ్లవర్స్ అయితే వస్తాయి ఈ మొగ్గలు ఉన్నంత వరకు. మళ్ళీ దీని తర్వాత కూడా ఆకు తీస్తాను, మళ్ళీ కూడా బాగానే వస్తాయి అనిపిస్తుంది. ఈ సంవత్సరం బాగా పూసింది మల్లె చెట్టు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఒక 5-6 టైం అయితే నేను ఆకు తీసుంటా. ఆ 5-6 టైంకి కూడా పువ్వులు అయితే వస్తూనే ఉన్నాయి, ఒక్కసారని కాదు. చూసారు కదా ఎంత చక్కగా పెద్ద పెద్ద సైజులో బ్లూమ్ అవుతున్నాయి పువ్వులు అయితే. స్టిల్ ఇప్పుడు కూడా మీరు ఆకు తీయండి, ఆకు తీసి మొక్కలు కట్ చేయండి, చక్కగా వస్తాయి. ఇదైతే వచ్చేసి అదే మనకు మినప పప్పు ఉంటుంది చూసారా, పొట్టుది. ఇదైతే న్యాచురల్ కలర్ అని చెప్పవచ్చు. ఆ పొట్టు పప్పు నానబెట్టినప్పుడు వచ్చిన వాటర్లోంచి ఇదంతా చూడండి ఎంత చక్కగా ఫామ్ అయిందో. ఎటువంటి కలర్, ఇది జస్ట్ పప్పు నుండి వచ్చిన ఈ బ్లాక్ కలర్గా వచ్చింది చూసారా. మనకు పప్పు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ అయితే మొత్తం కూడా వాటర్లోకి దిగిందని చెప్పాలి. ఇప్పుడైతే ఇదంతా కడిగేసి వాటర్ అయితే ఇట్లా స్టోర్ చేసిన. ఇందులోనే బెల్లం ఆల్రెడీ వేసా. బెల్లంని 1 టేబుల్ స్పూన్ అయితే ఇందులో యాడ్ చేసి ఈ వాటర్లో కలిపేస్తున్నాను. ఇది నిజంగా అంటే వర్షాలు పడినప్పుడు ఏంటంటే అందులో ఉన్న పోషకాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి కాల్షియం, ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కలకి. ఇవన్నీ కూడా బెల్లంతో కూడిన వాటర్ కాబట్టి చాలా చాలా హెల్ప్ అవుతుంది మొక్కలకి. వర్షాలు పడినప్పుడు బెల్లం పౌడర్ ఉంటే బెల్లం పౌడర్ కూడా మొక్క మొదల్లో వేయచ్చు. అలా వేయటం వల్ల ఏంటంటే కొంచెం డైరెక్ట్ బెల్లం వేయటం వల్ల ఏంటంటే చీమలు ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎంత వర్షాలు పడినా కానీ సరే ఒక్కొక్క మగ్గ అయితే ఇస్తున్నాను. అంటే డ్రైన్ హోల్ నుంచి బయటకు వెళ్ళకుండా జస్ట్ మొక్క మాత్రమే అబ్జర్వ్ చేసుకునే విధంగా. ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడి సాయిల్ అంతా తడిగా ఉంది. ఇలాంటి టైంలో కొంచెం కొంచెం ఇచ్చుకున్నారనుకో డ్రైన్ హోల్ నుంచి బయటికి పోకుండా డైరెక్ట్ మొక్క అయితే తీసుకొని చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఎండలు కొట్టినప్పుడు ఇచ్చిన దానికంటే ఇప్పుడు మొక్క డైరెక్ట్ రూట్స్లోకి వెళ్ళిపోతుంది. మనం ఇచ్చే వాటర్ డైరెక్ట్ మొక్క తీసుకుంటుంది. మనం బాగా ఎండలు కొట్టినప్పుడు ఏంటంటే మనం ఎంత పోషకాలు ఇచ్చినా కూడా అది వాటికి ఎటు సరిపోనట్లే ఉంటుంది. ఇంక ఇలాంటి టైంలో ఇవ్వటం కూడా చాలా మంచిది అనమాట. ఇట్లా ఇచ్చారనుకో పువ్వులు కానీ, ఇప్పుడైతే కొత్తగా మొగ్గలు, చిగుర్లు, అసలు ఆకులు కూడా పచ్చదనంగా ఉండి మంచిగా క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. వర్షాలు పడ్డప్పుడు వెదర్ కూడా చేంజ్ అయింది కదా, మొక్కల కలర్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది. గ్రీనరీగా చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలు అయితే. ఎందుకంటే సమ్మర్ అంతా కూడా మనం ఎంతో పోషకాలు ఇచ్చి వాటిని కాపాడుకున్నాం. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం చాలా హార్వెస్ట్లో తీసుకుంటాం, చాలా పువ్వులు అయితే వస్తాయి, చాలా అంటే ఎక్కువగా క్రాప్ అయితే వస్తుంది. ఇవైతే తప్పకుండా ట్రై చేయండి, మొక్కలకు చాలా హెల్ప్ అవుతుంది. మీ దగ్గరలో ఉన్న బెల్లం కానీ లేదంటే ఎగ్షెల్స్ కానీ చాక్ పీస్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా పౌడర్ చేసి ఇవ్వండి. అందులో కూడా మంచి కాల్షియం అయితే ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను. చాలా యూజ్ఫుల్ అనమాట. మొక్కల్ని నార్మల్గా వదిలేయకుండా ఏదో ఒక రూపంలో అయితే ఫర్టిలైజర్ ఇచ్చారనుకో దానికి తగ్గట్టే రిజల్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతిసారి మీకు చూపించేది ఇదే కదా, ప్రతిసారి చూపిస్తున్నాను. మొక్కలకు ఎంతో కొంత చేసుకుంటారని చూసేవాళ్ళు. ఇక్కడ చూడండి కరివేపాకు మొక్కలు కానీ, శంకు ఫ్లవర్స్ కూడా కానీ అన్నీ కూడా మంచి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి గులాబీలు ఎంత చక్కగా ఇగుర్లు వస్తున్నాయంటే, చిగుర్లు అయితే అసలు ఎన్ని వచ్చాయో. ఇంకా మళ్ళీ గులాబీల పువ్వుల మోత మోస్తుందనే చెప్పాలి.
అంత చక్కగా వస్తున్నాయి. ఇంక ఇవి ఫ్లవర్స్ నిన్న కొన్ని పోసినవి, ఈరోజు కొన్ని పోసినవి. మీకు మొన్న సండే రోజు చూపించాను కదా, ఆ తర్వాత మీకు నేను మళ్ళీ హార్వెస్ట్ చూపించలేదు. ఇది మండేవి, ట్యూస్డేవి. మార్నింగ్ నేను 9 o'clockకి పోసాను. చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చినాయో. ఇప్పుడు మల్లెపూలు అందరికీ పూస్తాయి కానీ సైజ్ అయితే ఇలా రాదు. మనం ఇచ్చే పోషకాలను బట్టి సైజ్ అయితే ఇంత చక్కగా వస్తుంది. తప్పకుండా మీరు ఇవన్నీ ట్రై చేయండి. ఇప్పుడైతే మనకు ఈ సీజన్లో ఎక్కువ మందారాలు ఇంకా మల్లెపూలు కూడా ఆగస్టు అట్ల వరకు అయితే పూస్తాయి. కొన్ని మొక్కలు ఏమో ఇంకా జూన్ వరకు ఎండ్ అయిపోతాయి. అంటే మనం ఇచ్చే కేర్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు గులాబీలు, మందారాలు అయితే అసలు ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా వస్తాయి. ఈరోజు యాక్చువల్లీ నేను కొన్ని సీడ్స్ కూడా నాటుకుందాం అనుకున్నాను. కొంచెం టైం సరిపోక కొన్ని పనులుండి నాటుకోలేదు. అంటే మళ్ళీ ట్యూస్డే ఎందుకు స్టార్ట్ చేయడంలే అనుకున్నాను. రేపైతే నేను నాటుకుంటాను వెడ్నెస్డే రోజు మంచిగా. ఇది చూసారు కదా, అసలు చిగురు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. అసలు గులాబీ చెట్టుకి అయితే ఎన్ని మొగ్గలు. ఇప్పుడుండే ఈ చిగుర్లు మొత్తం కాస్త మొగ్గలుగా మారుతాయి. సమ్మర్ అంతా మనము చాలా పోషకాలు ఇచ్చినాం కదా. పువ్వులు కూడా చూడండి ఎంత తాజాగా ఉందో. అసలు గులాబీ మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా అన్నీ ఇంకా గులాబీ మొగ్గలు, మల్లె మొగ్గలు, ఇటువైపు మందార మొగ్గలు కూడా మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అన్నీ కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఈ మల్లె పువ్వులు అయితే చూస్తుంటే నిజంగా అసలు ఈ సంవత్సరం అయితే ఎప్పుడు పోయినంత విపరీతంగా పూసినాయి. ఈవెన్ మా ఇంటి దగ్గర మల్లె చెట్టు అయినా సరే, గార్డెన్లో మల్లె చెట్టు అయినా సరే అసలు ఘోరంగా పువ్వులు అయితే వచ్చినాయని చెప్పాలి. అసలు ఎన్ని హార్వెస్ట్లు తీసుకున్నానో నాకే తెలియదు. ఇంక ఇక్కడ మళ్ళీ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయనుకో, అవి కూడా కట్ చేస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఆ మొగ్గలకు మంచి సైజు అందడానికి పెద్దగా ఉన్నవి. ఇంకా కొన్ని పువ్వులు పూయడం అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఆకులు కూడా తీసేస్తాను. ఎందుకంటే ఎంత తొందర ఆకులు తీస్తే ఒకవైపు పువ్వులు ఉన్నా సరే ఇంకోవైపు మళ్ళీ చిగుళ్ళు వచ్చి పువ్వులు అనేది పూస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీ గార్డెన్లో మల్లె చెట్లు ఉంటే మాత్రం ఇలా తప్పకుండా చేయండి. ప్రతి ఒక్క మనం చేసుకునే ఫర్టిలైజర్స్, ప్రతి ఒక్క పూల మొక్కకు ఇచ్చుకునే ఫర్టిలైజర్స్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా రిజల్ట్ వచ్చిందో కూడా చెప్పండి. ఇక్కడైతే కొమ్మలతో నాటుకున్న మల్లె చెట్టు, ఇది జస్ట్ కొమ్మ పెట్టాను అంతే. కొమ్మ పెట్టడం వల్ల ఏంటంటే కొమ్మ ఇరిగిపోయింది. నేను ఆకు తీసేటప్పుడు తెచ్చి ఇందులో పెట్టా. ఎంత చక్కగా అయిందో చూసారు కదా. ఇది ఈరోజు మార్నింగ్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు మొగ్గలు అయితే 2 కళ్ళు సరిపోవు అంత చక్కగా వచ్చినాయి. ఈ సింపుల్వి మీ ఇంట్లో సరే, నా దగ్గర అంటే పొట్టు మినపప్పు ఉంది కాబట్టి ఇక్కడ మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోయినా సరే టీ పౌడర్ ఉంటుంది కదా, మనం చేసుకునే టీ పౌడర్లో కూడా బియ్యం కడిగిన వాటర్లో కలిపి 1 టేబుల్ స్పూన్ బెల్లం కలిపి ఇలా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి అన్ని మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క మొక్క, వెజిటేబుల్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేదంటే పూల మొక్కలు కానీ అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. ఫర్టిలైజర్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజు గార్డెన్లో వర్షం పడి చూడండి ఇంకా తడిగానే ఉంది అంతా. ఇంకా రోజు నేను చిన్న క్లిప్స్ తీసుకుంటాను పువ్వులు పోసినప్పుడు. అయితే అసలు మొక్క కూడా మనం ఇచ్చే పోషకాలకు మస్తు హైట్ పెరిగింది చూడండి. హైట్ పెరిగి మొగ్గల బరువు ఆపలేక ఒక్కొక్కసారి వంగిపోతుంది. ఈ మధ్య ఇంకా నేను ఒక్క సండే రోజు కోసిందే మీకు చూపించాను. ఇంకా అంతకుముందు కోసినవి కూడా క్లిప్స్ ఉండే. ఇంకా వర్షానికి అట్లనే వదిలేసిన కొన్ని. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.